హలో! హాయ్ అండి అందరికి. వైసీపీ పార్టీకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు గదా! వైసీపీ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారనమాట. ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాసుకురావడం జరిగింది. ఒకసారైతే ఆ పోస్ట్ ఏందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇది విజయసాయి రెడ్డి తన ఎక్స్‌లో రాజకీయాలకి రాజీనామా చేస్తూ, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ, ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోను చేరట్లేదు. వేరే పదవుల్లో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించిన రాజీనామా చేరటం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంట్ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చి ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించే చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన తన ఎక్స్‌లో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇక్కడ మెన్షన్ చేసింది అంటే, ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదు. వేరే పదవుల్లో ప్రయోజనాలు లేక డబ్బుల్లో ఆశించిన రాజీనామా చేయట్లేదు. డబ్బులు ఆశించి పదవుల కోసం రాజీనామా చేయట్లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతము అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది వైసీపీ పార్టీకి ఒక రకంగా పెద్ద నష్టం చేకూర్చే విషయం. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఒక ముగ్గురు వరకు కూడా రాజ్యసభలో రాజీనామా చేయడం జరిగింది. అప్పట్లోనే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలైతే రావడం జరిగింది. అప్పట్లో ఆ విషయాన్ని ఆయన ఖండించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడం వల్ల ఇప్పటి వరకు వైసీపీలో రాజ్యసభ స్థానాలు ఉన్నాయి గదా! అవి టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటది. ముఖ్యంగా ఈ యొక్క న్యూస్ అనేది ఏదైతే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం అనేది ఒక రకంగా వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వైసీపీకి దూరం అవుతున్న సందర్భంలో ఈయనతో పాటు ఇంకొక కీలకమైన వ్యక్తి అయోధ్య రామిరెడ్డి అని చెప్పేసి ఆయన ఇంకో కీలకమైన వ్యక్తి కూడా రాజీనామా చేస్తారనైతే మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి. ఆయన జగన్ కేసులో ఈయన కూడా జైలుకి వెళ్లి చాలా కేసులో ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈడీ ఈయన్ని కూడా చేర్చిందనమాట. అయితే ఇప్పుడు ఇంత సడెన్‌గా ఈయన ఎందుకు ఈ రాజీనామా చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఆయన చెప్తుంది ఏంటి అంటే పార్టీల కోసం గాదు, ఏ పార్టీలో చేరడం కోసం గాదు, పదవుల కోసం గాదు అని చెప్పేసి ఆయన చెప్పడమే జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారితో స్నేహంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత విభేదం లేదు. వైఎస్ఆర్ కుటుంబం నన్ను ఆదరించిందని చెప్తూనే ఆయన మీద రీసెంట్‌గా నమోదవుతున్న కేసులు ఏదైతే కాకినాడ పోర్ట్ విషయంలో ఈడీ ఎంటర్ అవుతది. దానివల్ల మళ్ళీ ఆయనకేమన్నా ఇబ్బందులేమన్నా వస్తాయా? మళ్ళీ ఈడీ లోన పెట్టి జైల్‌లో ఏస్తదా? లేకపోతే ఇంకా ఏమైనా కేసులు తిరగతోడతారా అన్న భయం ఆయనలో ఉంది. అందులో భాగంగా ఆయన్నేమన్నా భయపెట్టి ఆయన్ని రాజీనామా చేపిచ్చారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా గాని ఈ యొక్క పరిణామం అనేది వైసీపీ పార్టీకి చాలా షాకింగ్. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కీలకమైన నేతలు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గాని, అవంతి శ్రీనివాస్ అలాగే చాలా కీలకమైన నేతలు వైసీపీని వీడుతున్న సందర్భంలో ఇలాంటి వ్యక్తి కూడా ఎందుకంటే పార్టీకి ఎంతో లాయల్‌గా ఉన్న వ్యక్తి కూడా పార్టీని వీడటం అనేది వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్‌కి కొంచెం ఆహ్, ఇబ్బంది కలిగే పరిస్థితులైతే ఇక్కడ ఎదురవుతున్నాయి. ఏదేమైనా గాని తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క న్యూస్ అనేది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. అసలు ఇలాంటి వార్త ఆయన నుంచి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదన్నమాట. అలాంటి సందర్భంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకింగ్ అనే మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.